అదిగో అలా వెళ్ళి ఆ మూల మలుపు తిరిగితే చాలు కొండపైకి వెళ్ళిపోవచ్చు. కింద నిలబడితే మాటలు ఎవరైనా చెబుతారు, గాలిలో గీతలు గీయడం చాలా సులభం. కాని అసలు కథ అడుగుతీసి అడుగు వేస్తే మొదలవుతుంది. నిజమేంటంటే ప్రతి అడుగులోనూ ఒక సవాలు ఉంటుంది. ఎండదెబ్బకి చెమటలు పట్టడం ఒకటైతే కాళ్లలో సత్తువ తగ్గిపోవడం ఇంకోటి. ఎన్నో ఆటంకాలు, దారి తప్పిపోతామేమో అన్న భయం, ఇక నా వల్ల కాదు ఇక్కడే ఆగిపోదామనిపించే నిరాశ, చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆఖరి అడుగువేసి శిఖరం అంచున నిలబడగానే వీచే ఆ చల్లని గాలి మన కష్టాన్ని తుడిచేస్తుంది. అప్పటివరకు పడ్డ ప్రతి కష్టం, అనుభవించిన ప్రతి నొప్పి ఒక విజయ చిహ్నంలా మన కళ్ల ముందు మెరుస్తుంది. ఆ కింద ఉన్న ప్రపంచం అప్పుడు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కష్టం లేని గెలుపులో రుచి ఉండదు. ఆ కష్టాన్ని దాటుకుంటూ వెళితే వచ్చే గెలుపులో ఉండే ఆనందానికి సాటిరాదు.